ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జైల్లో పరామర్శించినటువంటి సందర్భంలో వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డితో తీవ్ర వాగ్వాదానికి దిగినట్టుగా తెలుస్తా ఉంది. ఇద్దరు తీవ్ర స్థాయిలో గొడవ పడినట్టుగా తెలుస్తా ఉంది. జైలు అధికారులు ఈ గొడవని సమసినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ జైల్లో ఏం జరిగింది, ఎందుకు ఇలా గొడవ పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420 అనేక వందల వేల మందితో అనేక తప్పుడు పనులు చేయించాడు. తాను అధికారంలో ఉన్నప్పుడు శాశ్వతంగా అధికారంలో ఉంటాననేటువంటి అధికార మదంతో వీళ్ళందరికీ పదవులు ఇస్తాననేటువంటి ఆశలు చూపి అక్రమ సంపాదనలో వాటాలు ఇస్తానని చెప్పి ఆశలు చూపి వీళ్ళతో తప్పుడు కొత్తలు, తప్పుడు మాటలు, తప్పుడు పనులు చేయించాడు. అయితే ఇటీవల జగన్మోహన్ రెడ్డి 3 దఫాలుగా జైలుకి వెళ్ళాడు. మనందరం చూసాం. ఎందుకు వెళ్ళాడో చూస్తే ప్రజాస్వామ్యాన్ని హత్య చేయాలని చెప్పి ఈవీఎంని బద్దలు కొట్టినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేటువంటి ఒక రౌడీ గుండా కోసం జైలుకి వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డికి సిగ్గుందా? సూటిగా అడుగుతున్న వైసీపీ వాళ్ళని. 2వ దఫా నందిగం సురేష్ అనేటువంటి మాజీ ఎంపీ ఒక దౌర్భాగ్యుడు. ఎందుకంటే మరియమ్మ అనేటువంటి ఒక మహిళని రాళ్లతో కొట్టించి చంపివేస్తే ఆ కేసులో నందిగం సురేష్ జైల్లో ఉంటే ఒక దళిత మహిళని చంపినటువంటి నందిగం సురేష్ని పరామర్శించాడు జైలుకి వెళ్ళి. జగన్మోహన్ రెడ్డికి బుద్ధి ఉందా? రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు, మహిళలు అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక 3వ సందర్భం వల్లభనేని వంశీ అనేటువంటి ఒక పనికిమాలినటువంటి పోరంబోకు జైల్లో ఉన్నాడు. ఎందుకు? తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినందుకు అనుకుంటున్నారా? కాదు. ఒక దళిత యువకుడు సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసి భయపెట్టి బెదిరించి అతన్ని కొట్టి అతనితో ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించేటువంటి ప్రయత్నం చేసినందుకు ఇవాళ వల్లభనేని వంశీ జైల్లో ఉన్నాడు. అంటే ఒకడేమో ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినందుకు, మరొకడేమో ఒక దళిత మహిళని హత్య చేసినందుకు, మరొకడేమో ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసినందుకు వీళ్ళు ముగ్గురు జైల్లో ఉంటే వీళ్ళని పరామర్శించడానికి పోతావు. సిగ్గుడబలే నీకు. నీ పార్టీ కోసం, నీ కోసం నిలబడి పోరాటం చేసినటువంటి కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్లో వాళ్ళలో ఎవరన్నా జైల్లో ఉంటే నువ్వు పరామర్శించుంటే కాస్త ఇసి తీసుకో. జగన్మోహన్ రెడ్డి గారిలో మనిషి ఉన్నాడు రా అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మోహన్ బాబు కంటే ఘోరమైనటువంటి వ్యక్తిరా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? నువ్వు చేసినటువంటి 3 పరామర్శలు 3 పనికిమాలినటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తులకే. అయితే ఇవాళ జైలుకి వెళ్ళిన సందర్భంలో గొడవ ఎందుకు బీవారు? దాని గురించి కదా చెప్పాలా, మాకు తొత్తర ఉందని మీరు అనొచ్చు. అక్కడికే వస్తా. ఎందుకంటే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద గెలిచినట్టు 2 సార్లు ఏ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవలా. చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇస్తే ఆయన భిక్షతో గెలిచినటువంటి వ్యక్తి ఈ వల్లభనేని వంశీ. అయితే వీడి స్నేహితుడు కొడాలి నాని అనేటువంటి మరో పోరంబోకు మాటలు నమ్మి, లేకపోతే వీడికి డబ్బు కోసం, అక్రమ సంపాదనని దాచుకోవడం కోసం, దోచుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో గెలిచిన తర్వాత గెలిస్తే ఆ పార్టీలో పోతే వాళ్ళ రాజకీయాల్లో అటు ఇటు పార్టీలు మారుతున్నారు. అదేం పెద్ద సమస్యగా లేదు ప్రజలకి. అది సమస్యే ప్రజాస్వామ్యానికి. కానీ ప్రజలు దాన్ని పట్టించుకోవట్లేదు. దాని సంగతి పక్కన పెడదాం కాసేపు. అయితే ఈడు అక్కడికి పోయిన తర్వాత చూసినటువంటి కారు కొత్తలు చేసినటువంటి తప్పుడు పనులు, ఏ తెలుగుదేశం పార్టీ అయితే వీటి ఒక నాయకుడిగా గుర్తించిందో, గౌరవించిందో, అవకాశం ఇచ్చిందో, శాసనసభలో అడుగు పెట్టడానికి బీఫామ్ ఇచ్చిందో, ప్రజల ఓట్లతో గెలిపించిందో, ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదే దాడి చేయించి తగలబెట్టించినటువంటి నికృష్టపు చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు ఈ వల్లభనేని వంశీ. అంతేనా? ఏకంగా అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, ఆయన పెట్టినటువంటి పార్టీ నుంచే ఈ వంశీ గెలవటం జరిగింది. అటువంటిది ఆ మహానుభావుడి కుమార్తె ఏ రోజు రాజకీయాల్లో అడుగు పెట్టనటువంటి ఆవిడైనటువంటి భువనేశ్వరి గారిని కారుకూతలు కూశాడు ఈ యొక్క వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డి సంతోషపరచడం కోసం. అదే ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ వచ్చింది జైల్లో. అసలు ఈ బతుకు ఎందుకు వచ్చింది? నువ్వు శాశ్వతంగా అధికారంలో ఉంటానంటివి, నిన్ను నమ్మి నేనేమో కారుకూతలు కూస్తేని, నువ్వు ఇచ్చిన స్క్రిప్ట్ అంతా నేను చదివి నువ్వు చేయమంటే ఆ కార్యాలయం మీద దాడి చేస్తేని ఇవాళ కనీసం నీ పార్టీ నుంచి స్పందన లేదు. నా స్నేహితులను కొన్నటువంటి పోరంబోకు కొడాలి నాని కనీసం నా కుటుంబానికి కూడా ధైర్యం ఇవ్వడానికి కూడా బయటికి రాలేదు. నువ్వు చూస్తే బెంగుళూరులో దాక్కుంటివి. నా అరెస్టు సందర్భంలో ఇక్కడే ఉండాలా, ఖండాలుగా ఖండించాలా, నువ్వు వెంటనే కోర్టు దగ్గరకు రావాలా. ఇవన్నీ వదిలేసి ఇవాళ తాపీగా 4-5 రోజులు నేను జైలు జీవితం గడిపిన తర్వాత ఇప్పుడు వస్తావా? పైగా లాయర్లను పెట్టవయ్యా అంటే ఎవడిని? ఆ 1వ తరగతి కూడా చదివినటువంటి జ్ఞానం లేనటువంటి పోరంబోకు పొన్నవాళ్ళని పెడతావు. వాడేమో 5 స్టార్ లాగా పైరు తెప్పితే విషయంలో అంటే వాడు లాయర్గా పైరు ఉండదు అతనిలో. అటువంటి పనికిమాలిని పెట్టావు. మీకోసం అయితే, మీ కులపోల కోసం అయితే, నీ సన్నిహితుల కోసం అయితే ఢిల్లీ నుంచి పెద్ద లాయర్లను తెప్పించావు. అవసరమైతే నిరంజన్ రెడ్డిని కూడా తెప్పించావు. నా కోసం
పనికి మాలినటువంటి పన్న వాళ్ళని పంపించావు, ఇదేనా నీకు నా మీద ఉండేటువంటి కన్సర్న్ అనేటువంటి విధంగా వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డితో జైలు గోడల మధ్యలో తీవ్ర వాగ్వాదం చేసినట్టుగా తెలుస్తోంది.